హలో అండి. యూపీలో ఎంతో ఫేమస్ అయిన పుల్హా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. యూపీ వాళ్ళు మా ఇంటి దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళ చేతనే చేసి చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కావాల్సినంత గోధుమ పిండి తీసుకోవాలి. వాళ్ళు ఎక్కువ మంది ఉంటారంట, ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారు. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇందులో సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేదు. నీళ్ళు ఒక్కటే వేసి ఇలా బాగా పిండి ఒత్తుకుంటూ కలుపుకున్నారు. వాళ్ళకి కూరలో సాల్ట్ ఉంటుంది, అదే సరిపోతుందని చెప్పి వేసుకోలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా బాగా పిండి ఒత్తుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు పుల్హాలు చాలా సాఫ్ట్గా, నైస్గా, స్మూత్గా ఉంటాయి. లేదంటే తినేటప్పుడు అప్పడంలా గట్టిగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ పిండంతా ఆమెకి కలపడానికి 10 నిమిషాలు టైం పట్టింది, ఇలా ఒత్తుకోవడానికి మాత్రమే. ఇలా బాగా ఒత్తుకున్న పిండిని కొద్దిగా పొడి పిండి వేసుకొని మరొకసారి బాగా ఇలా ఒత్తుకోవాలి. ఓపిక్గా ఒత్తింది అక్క అయితే చాలాసేపు. ఇక చిన్న సైజ్ ఇలా ఉండలా తీసుకొని చపాతీ పీట మీద వేసుకొని ఒత్తుకోవాలి. అవసరమైతే కొద్దిగా పొడి పిండి వేసుకోవచ్చు. మనం ఒత్తేటప్పుడు తీస్తూ వేస్తూ ఇలా ఒత్తుకుంటుంటాము, కానీ అసలు అక్క చెయ్యి పెట్టకుండా ఎంత నీట్గా పోతుందో చూడండి. రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చింది, పల్చగా లేకుండా మందంగా లేకుండా నీట్గా భలే ఒత్తింది. టాలెంట్ అంటారు దాన్ని. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత చపాతీ వేసుకోవాలి. ఒకవైపు కాలిన వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఎక్కువగా కాలనీయకూడదు, తర్వాత పొయ్యి మీద కూడా కాల్చుకోవాలి కదా. వీటిని పెనం పక్కన పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని పుల్కా ఇలా పొయ్యి మీద వేసుకొని అన్ని వైపులా కాలేలాగా చూసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. నేను 2-3 సార్లు ట్రై చేసిన, నాకు రాలేదు. ఇక్కడ నాకు నేర్చుకున్నట్టు ఉంటుంది, వీడియో వస్తుంది కదా అని చెప్పి వచ్చిన. ఈ అక్క చేస్తుంటే భలే ముద్దుగా చేసింది. అప్పటికప్పుడు పిండి కలిపేసింది, అప్పటికప్పుడు చపాతీ ఒత్తేసింది, అప్పటికప్పుడే పొయ్యి మీద వేసి కాల్చేసింది అండి. చాలా బాగా చేసింది. ఇలాంటివి తింటే హెల్త్కి కూడా మంచిది. ఆయిల్ వేయలేదు, అలాగే సాల్ట్ కూడా వేయలేదు కదా. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలా చూస్తుంటే నేనైతే బాగా నీట్గా పొంగుతుంది, అన్ని వైపులా పొంగుతుంది. ఇది చికెన్లో కానీ లేదా పప్పులో తింటే అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.